నన్ను ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఈ ఫైట్ చేయకుండా ఆపాలో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ భరత్ అనేవాడు. భరత్ అనేవాడు మాత్రం వీడు జాబులు ఇప్పిస్తానని 2022-23 ఆ టైంలో దగ్గర 25 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 6 లక్షలు 2 లక్షలు చొప్పున తీసుకున్నాడు. అది వాస్తవం. భరత్ అనేవాడు ఒక బ్రాహ్మడి కొడుకు. ఆ బ్రాహ్మడు గురుస్వామి యలమల కుదురులో ఉంటారు. అతని పేరు నాకు గుర్తులేదు. వాళ్ళ అక్క పేరు శ్రావణి. అది పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నానని చెప్పి తిరుగుతూ ఉంటుంది. దానికి ఆల్రెడీ డైవర్స్ అయినాయి. ఇప్పుడు ఒకరితే ఉంటుంది పుట్టింట్లో. ఓకే, వీడు బీటెక్ కంప్లీట్ చేశాడు. వీడు దగ్గర 4 సంవత్సరాల నుంచి ఇదే ఫ్రాడ్ చేస్తున్నాడు. నాకు అవినాష్ తెలుసు, వాడు తెలుసు, వీడు తెలుసు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నాకు పెద్ద నాయకులందరూ తెలుసు అని చెప్తూ ఈ రోజుకి కూడా వాడు డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు. ఈ రోజుకి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని తిరుగుతున్నాడు. ఈ రోజుకి కూడా ఈ సెటిల్మెంట్లు చేస్తాను, ఆ సెటిల్మెంట్లు చేస్తానని జనాల దగ్గర డబ్బులు తీసుకోవడమే పనిగా తిరుగుతున్నాడు ఈ భరత్ అనేవాడు. వీడికి వీళ్ళ నాన్న, అమ్మ, అక్క అందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేస్తే చెప్పండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి ఫ్రాడ్ ఫెలోస్కి, చీటర్స్కి సపోర్ట్ చేయండి. చేస్తేనే బాగా న్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో కూడా.